ఋతుపవనాలు వచ్చిన రాత్రి తర్వాత అశోక్పూర్ గ్రామం ఎప్పుడూ ఒకేలా లేదు. వరద మురికి మరియు ధూళిని మాత్రమే కాకుండా దాని నివాసితుల గుర్తింపులను కూడా కొట్టుకుపోయినట్లుగా ఉంది. ప్రజలు అపరిచితుల ఇళ్లలో తమను తాము గుర్తించడానికి మేల్కొన్నారు. వారు ఎవరో లేదా వారు ఎలా వచ్చారో గుర్తుకు రాలేదు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న గ్రామం ఇప్పుడు గందరగోళం మరియు భయం యొక్క చిక్కైనది. ఎవరిని నమ్మాలో, ఏది నమ్మాలో ఎవరికీ తెలియదు. గ్రామ పెద్ద, తెలివైన మరియు వృద్ధుడైన రామ్ అనే వ్యక్తి క్రమాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కాని అతను కూడా ఈ దృగ్విషయానికి అతీతుడు కాదు. అతను తరచుగా సంభాషణ మధ్యలో తనను తాను కనుగొంటాడు. అతను ఏమీ మాట్లాడుతున్నాడో లేదా ఎవరితో మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామస్తులు మరింత నిరాశకు గురయ్యారు. వారు తమ జ్ఞాపకాలను తిరిగి పొందడానికి ధ్యానం నుండి ఆచారాల వరకు ప్రతిదీ ప్రయత్నించారు, కాని ఏదీ ఫలించలేదు. గ్రామం పతనం అంచున ఉంది మరియు వారి కళ్ల ముందు వారి సమాజపు రూపురేఖలు విప్పుతున్నట్లు అనిపించింది. ఈ గందరగోళం మధ్య లీలా అనే యువతి తన జ్ఞాపకాలను నిలుపుకున్నట్లు పేర్కొంది. చీకట్లో మార్గనిర్దేశం చేస్తూ గ్రామస్తులకు ఆశాజ్యోతిగా నిలిచింది. కాని సమయం గడిచే కొద్దీ లీల కూడా తన స్వంత గుర్తింపును అనుమానించడం ప్రారంభించింది. ఆమె అద్దాలు మరియు కిటికీలలో తనని తాను చూసుకుంటుంది. ఒక అపరిచితుడు వెనుకకు తిరిగి చూస్తాడు. వాస్తవికత మరియు భ్రాంతి మధ్య రేఖలు అస్పష్టంగా మారడం ప్రారంభించాయి మరియు గ్రామస్తులకు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఆపై లీల కళ్ళు బొగ్గుగా మారాయి మరియు ఆమె గుసగుసలాడింది. నేను ఈ గ్రామం నుండి కాదు, నేను ఈ లోకం నుండి కూడా కాదు.